ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల దేవ, మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని తండ్రి సజీవుల సంఖ్యలో ఉంచి మీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, మీ చిత్త ప్రకారంగా తండ్రి మా జీవితాలను సరిదిద్దుకోవడానికి మీరు మాకెంతగానో సహాయం చేస్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు దేవ. మీ బిడ్డలో దూర ప్రాంతం నుండి తండ్రి ప్రయాణం చేసి రావడానికి సహాయం చేశారు తండ్రి. మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల విషయంలో ప్రభువా మీరు సహాయం చేసి సంపూర్ణమైన స్వస్థత పొందడానికి సహాయం చేశారు తండ్రి. మీ జ్ఞానాన్ని ఇప్పుడు ధ్యానించబోతూ ఉండగా మా అందరికీ మీరు సహాయం చేయండి తండ్రి. మీ కృప చొప్పున నడిపించండి. మీ మాటలు బోధిస్తున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. అలాగే ప్రభువా మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును దయతో అనుగ్రహించండి. సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించమని, ఎటువంటి అపవాది ఆటంకములు కలగకుండా మీ చిత్తము చొప్పున జరిగించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి ప్రభువు పేరిట వందనాలు. తిమోతికి రాసినటువంటి తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూద్దాం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు దేవుడు మీకు వివేకమును అనుగ్రహించును. అంటే ఎప్పుడు కూడా మీరు ఆలోచించాల్సినటువంటిది ఏంటయ్యా ఎందుకంటే దేవుని యొక్క మాటలను మీరు ఆలోచించాలి. విన్నారనుకోండి నిద్ర వస్తుంది, అంతే కదా. చక్కగా విన్నాం అనుకోండి, పిట్ట కథ అన్నట్టుగా బుర్ర కథలు అన్నట్టుగా విన్నాం అనుకోండి, ఏమవుతుంది ఎందుకనగానే ఆ చెప్పే పాస్టర్ ఒకవేళ జోకులు వేశారనుకోండి నవ్వుతాం. ఆయన జోకులు వేయకుండా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మనకేమొస్తుంది? నిద్ర వస్తుంది, అంతేనే కదా. అందుకే చాలామంది ఎలా అప్డేట్ అయిపోయారంటే బైబిల్లో ఉన్న విషయాలు చెప్పడం మానేసి జోక్స్ చెప్పడం నేర్చుకున్నారనమాట. దానికి కథలు అని పేరు పెట్టి ఈ ఏఐ వచ్చిన తర్వాత మనం చూస్తే నెట్లో యూట్యూబ్ ఛానల్స్లో 1 minute క్రిస్టియన్ స్టోరీస్ అని వస్తున్నాయి. ఇంకా అందులో కథలు అంటే ఏం చెప్పాలి అనేది బహుశా తెలియకపోవటం వలన తీసుకోవాలా, లేదంటే కనుక ఏం చెప్పినా ఎవరు వినట్లేదని తీసుకోవాలా, వీ డోంట్ నో. బట్ ఏం జరుగుతుంది ఎందుకంటే కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాదు. బైబిల్ని మీరు చదువుకుంటున్నప్పుడు ఆలోచించగలగాలి. ఆలోచిస్తే మీకు ఏం అర్థమవుతుందంటే చాలా విషయాలలో ఆయన చెప్పట్లేదు దేవుడు, చాలా విషయాల్లో మీకు వివేకం వస్తుందని ఆయన చెప్పట్లా. ఆయన ఏం చెప్తున్నారు ఒకసారి చదవండి. తిమోతి పత్రిక 2వ పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో నేను చెప్పు మాటలను ఆలోచించుకొనుము, ఆ తర్వాత అప్పుడు అన్ని విషయములలో మీరు ఇంక పర్టికులర్గా దీని గురించి అని మీరు ఆలోచించాల్సిన అవసరంలా. నాకు దీని గురించి నాలెడ్జ్ లేదే, దీని గురించి నేను ఎలా వెళ్ళాలి, దీని గురించి ఎలా ముందుకు వెళ్ళాలి అని మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా. మైక్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో నాకేం తోచట్లేదు. ఎందుకు తోచట్లేదు అయ్యా అంటే నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు? బైబిల్ను మనం ఆలోచించగలగాలి. వింటా పోతే ఏమి రాదండి. ఎందుకంటే నువ్వు వినే కొద్దీ చాలా విషయాలు చెప్తూనే ఉంటారు చెప్పేవాళ్ళు. కానీ మీరు ఏం చేయాలి ఎందుకనగానే ప్రతి విషయాన్ని మీరు ఆలోచించాలి. ప్రతి చిన్న లైన్ కూడా మీరు ఆలోచించాలి. బైబిల్ ఎందుకు అలా రాయబడింది, ఎందుకు ఇలాగే ఉంది అని మీరు అలా ఆలోచిస్తేనే కానీ అర్థం కానటువంటి విషయాలు ఉంటాయి బైబిల్లో. అంత గొప్పది బైబిల్. కానీ ప్రస్తుతం ఎలా మారిపోయింది ఎంతకనగానే మరి దేవుడు తెలియనటువంటి వాళ్ళకు కూడా వాక్యం అనేది చులకనైపోయే విధంగా మారిపోయింది. అంటే ఎలా ఏమి నేర్పిస్తున్నాం అంటే మీకు కూడా అందుకే నేను చెప్తూ ఉంటాను, మీరు దేవునిలోకి వచ్చిన కొత్తలో కానీ లేదా నాకు పరిచయం అయినా కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే కనుకనే ఆ యూట్యూబ్లో సాక్ష్యాలను ఉంటాయి. ఎక్కువగా అవి చూస్తా కూర్చుంటారు. సాక్ష్యాలు అంటే ఇంకా దేవుడు అలా చేశాడు, ఇలా చేశారు, అలా చేశారు, ఇవన్నీ దేవుడు చేస్తారు. చేయడానికి ఆయన ఏమీ చేయలేనటువంటి వ్యక్తి కాదు, 100% చేస్తారు. ఎలాంటి వ్యక్తినైనా బాగుపరచగల శక్తి ఆయనకుంది. కానీ అయ్యే ఇంట కూర్చుంటే ఎట్లాగా అంటే అవి వింటా ఉండి వినే వెళ్తున్నాం అనుకోండి, మనకి కొన్ని విషయాలు మరుగున పడిపోతూ ఉంటాయి. ఏంటవి ఎంతకనగానే వాక్యం మరుగున పడిపోద్ది. బైబిల్లో చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపిన సందర్భం కనబడుతుంది. ప్రశాంతంగా ఉన్న యోబు గారి జీవితంలో సునామీ లాంటి కష్టాలు వచ్చిన సందర్భం కనబడుతుంది. ఇప్పుడు మనం ఒకటే హైలైట్ చేసుకుంటూ పోయాం అనుకోండి,
ఏంటి తగ్గుద్ది, దేవుడి దగ్గర రండి మీకు అది తగ్గుద్ది, దేవుడి దగ్గర రండి ఇది తగ్గుద్ది అని ఇదే చెప్పుకుంటూ పోయాం అనుకోండి, అప్పుడు మీ పునాది దేని మీద కట్టబడుతుంది అయ్యా అంటే కేవలం ఈ స్వస్థతలు, డబ్బులు, ఇల్లు కట్టుకోవడం వీటి మీద కట్టబడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ఇంతకీ మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు వినేది బైబిలేనా ఇంతకీ, లేదా మాయ మాటలు వింటున్నారా, కథలు వింటున్నారా, బైబిల్ వింటున్నారా, మీరు చూసుకోవాలి. ఎందుకంటే మన 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 జీవితం అని దాని మీద కట్టబడి వెళ్ళకూడదు. ఎక్కడ కట్టబడాలయ్యా ఎందుకనగానే ఇదిగో దేవుడి మీద కట్టబడాలి. ఎగ్జామ్లో క్వాలిఫై అయినా దేవుడి మీద నిలబడగలగాలి, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా దేవుడి మీద నిలబడగలగాలి, ఉద్యోగం వచ్చినా దేవుడి మీద నిలబడగలగాలి, రాకపోయినా దేవుడి మీద ఆధారపడగలగాలి. మనం ఎలా ఉంటాం ఎంతకనగానే ఇక అలా చేశారు దేవుడు, ఇలా చేశారు దేవుడు, అవి చేశారు దేవుడు, ఇవి చేశారు దేవుడు. అందుకే మీరు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? దేవుడు మంచే చేస్తారు కదా, మరి యోబు గారి జీవితంలో కష్టాలు ఎందుకు వచ్చినాయి, అది కూడా మంచే. అది మీరు ఆలోచిస్తేనే కానీ మీకు అర్థమవుతుంది. చూసారా, ఇలా మీరు ఆలోచించకపోతే వచ్చే నష్టం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించకపోతే, బైబిల్లో ఉన్న సందర్భాలను ఆలోచించకపోతే వచ్చే నష్టాలలో ఒక ప్రమాదకరమైనటువంటి ఒక నష్టం గురించి మనం చూద్దాం. అదేంటయ్యా ఎంతకని మనం బైబిల్లో నుంచే మరలా మనం చూడగలిగితే కనుక, దేవునిలోకి వచ్చిన కొత్తలో చాలామందికి ఒక కొత్తగా కనబడుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎవరైనా కనుక మన జేసీఎంస్ వింటున్నారు అనుకోండి, బైబిల్ మెసేజెస్ మనం ఎవరైనా వింటున్నారు అనుకోండి, వాళ్ళకి కొత్త కొత్తగా కనబడుతుంటాయి. అప్పటిదాకా వాళ్ళు విననటువంటి విషయాలు వింటారు. బైబిల్ స్టడీలో కానీ, బైబిల్ కోర్సులో కానీ వాళ్ళకి ఎవ్వరు చెప్పరు. అది ఆ వీడియోస్లో మనకు కనబడుతుంది. ఉదాహరణకి, నేనెవరు, అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చా, ఎలాగొచ్చా, దేవుడు నన్ను ఎందుకు చేశారు. బైబిల్లో చాలామందికి వచ్చే క్వశ్చన్లలో బిగ్గెస్ట్ క్వశ్చన్, దేవుడికి భవిష్యత్తు తెలుసు కదా, ఆయనకి ఫ్యూచర్ తెలుసు కదా. మరి ఆయనకి ఫ్యూచర్ తెలిసినప్పుడు మరి పండు వేస్తే, ఆ చెట్టు వేస్తే, చెట్టు ద్వారా వస్తే వచ్చే పండు తింటే మరి మరణం అనేది లోకంలోకి వస్తుందని తెలిసినప్పుడు, ఒక ప్రమాదం ఉంటుందని తెలిసినప్పుడు దేవుడు ఏదైనా మనలో చెట్టు ఎందుకు వేశారు, ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ మనం ఆలోచించాం. ఏం చెప్తాం, ఎందుకే దేవుడు టెస్ట్ పెట్టారయ్యా అంటుంటాం. కనుక ఇలాంటి వాటికి సమాధానాలు మనకి ఆ వీడియోస్లో కనబడతాయి. అవి విన్న తర్వాత ఏం పడుతుంది మనసులో ఎంతకనగానే, బైబిల్లో కొత్త విషయాలు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి అని పడుతుంది. అలా పడిపోయిన తర్వాత ఏమవుతుంది ఎంతకనగానే, ఇంక ఎవరు ప్రసంగం చెప్తున్నా కానీ కొత్తదేం చెప్తున్నారు, కొత్తదేం చెప్తున్నారు, కొత్తదేం చెప్తున్నారు, ఈరోజు కొత్తదేం చెప్తున్నారు, ఈరోజు కొత్తదేం చెప్తున్నారు అనేది ఫోకస్ చేసేస్తాం. అలా ఎలా తయారైపోతామంటే, మన పూర్వీకులలో పాతకాలపు 2000 సంవత్సరాల క్రితం ఒక ఊరు ఉందన్నమాట, ఒక పట్టణమే ఉంది. ఈ హైదరాబాద్ సిటీ ఎలా ఉందో అలా 2000 సంవత్సరాల క్రితం ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరేంటయ్యా అంటే ఏథెన్స్. ఆ ఏథెన్స్ పట్టణంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతకీ మీకు లాగానే అంటే మనకు లాగానే ఉన్నారన్నమాట. ఎలా ఉన్నారు ఇంతకీ, అపోస్తుల కార్యాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ గురించి మనం చూద్దాం. వాళ్ళు కూడా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం మనం చూస్తే కనుక, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో చూడండి ఎంత చక్కగా ఉందో. 21వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17:21. ఏథెన్స్ వారందరూ, చదవమ్మా మధ్యలో ఆపేసేవే. 17:21. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. దేని మీద శ్రద్ధ పెట్టారయ్య అంటే, కొత్త విషయాన్ని వినాలి లేదా చెప్పాలి. ఇక దీని మీదే శ్రద్ధ పెట్టి అక్కడే కాలం గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎంత ప్రమాదకరమైనటువంటిదయ్యా అంటే, ఎంత ఎంత డేంజరస్ జోన్ ఎంతకనగానే మనం మొదట్లో చూసాం. అందుకే ఈ బైబిల్ గురించి నేను ఎవరికి చెప్పాలనగానే ఫస్ట్ ఇచ్చే వీడియో ఏంటి ఎంతకనగానే, బైబిల్ నిజమని ఎలా నమ్మాలి, అది ప్రాక్టికల్గా మీకు స్పష్టత వస్తేనే మిగిలినవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు మీరు అందరూ ఆ వీడియో చూస్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఆ బైబిల్లో మనకి దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరణించిన తర్వాత మరొక లోకం ఉందని చెప్పారు. అది మనం మంచిగా బ్రతికితే, ఆయన చిత్త ప్రకారంగా బ్రతికితే పరలోకం వెళ్తామని దేవుడు చెప్పారు. ఇక మనందరం కూడా దాని మీదే శ్రద్ధ పెట్టి, దాని మీదే ఫోకస్ చేసి బాప్తీసం తీసుకున్నాం కూడా. వెరీ గుడ్, మంచిది. తీసుకున్న తర్వాత ఎక్కడ ఆగిపోతాం ఎంతకనగానే, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. వెరీ గుడ్, పరలోకానికి వెళ్ళిపోతాను. అందుకే వాక్యాన్ని వినకపోతే, వాక్యాన్ని ఆలోచించకపోతే కలిగే భ్రమ ఏంటి ఎంతకనగానే, నేను పరలోకానికి వెళ్ళిపోతాననే భ్రమలు ఉండిపోతాం. కానీ వాక్యాన్ని స్పష్టంగా విన్నారనుకోండి, జాగ్రత్తగా మీరు విన్నారనుకోండి, బాగా ఆలోచించారనుకోండి, అలాంటి క్వశ్చన్లు రావు మీకు. ఇంకా ఏం క్వశ్చన్లు వస్తాయి మీకు ఇంతకీ, ఎగ్జామ్లో క్వాలిఫై అవుతానా లేదా, నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు,
ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను, కారు ఎప్పుడు కొనుక్కుంటాను, ఏంటంతకే ఆర్థిక, ఆరోగ్య, మానసిక, ఈ మూడే ఇంకా ప్రతి ఒక్కరు దీన్నే ఫోకస్ చేశారు. ఒక బిజినెస్లా మార్చేసి పరిచర్యని కూడా, మినిస్ట్రీని కూడా ఒక బిజినెస్గా మార్చేసి దేని మీద ఫోకస్ చేశారు ఇంతకీ? యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు డబ్బులు గాల్లో అలా పడిపోతాయి అంతే. డోర్లు ఓపెన్ చేసుకున్న వెంటనే మీ ఇంటి ముందు ఒక పెద్ద డబ్బులు కట్ట ఉంటుంది అంతే. అలాగే యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ రోగాలన్నీ తగ్గిపోతాయి అంతే. ఇలాగా ఏం చేశారు ఇంతకనగానే? మనుషుల్ని మాయ చేసి మభ్యపెట్టి ఏం చేసేస్తున్నారు ఎంతకనగానే? ఇదిగో మీరు యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే ఈ ప్రయోజనాలు జరుగుతాయి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఎవరికి కూడా ఏం క్వశ్చన్లు వస్తాయి ఎంతకనగానే? ఇంకెప్పుడు నా జీవితంలో డబ్బులు వస్తాయి, ఇంకెప్పుడు నా జీవితంలో పెళ్ళి అవుద్ది, ఇంకెప్పుడు నా జీవితంలో పిల్లలు పుడతారు, ఇంకెప్పుడు నా జీవితంలో ఫ్రిడ్జ్ కొనుక్కుంటా, ఇంకెప్పుడు నా ఇంట్లో ఇవే వస్తాయి. ఎప్పుడు మనం వాటి మీదే ఫోకస్ చేస్తే. కానీ యేసుక్రీస్తు వారు మాటలు విన్న ఎవ్వరికి ఆ క్వశ్చన్ రాలేదు. బైబిల్లో మీరు చెక్ చేసుకోండి. యేసుక్రీస్తు వారు బోధ విన్నటువంటి వాళ్ళలో ఒక్కడికి కూడా ఇదిగో నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది అనే క్వశ్చనే రాలేదు. మీరు బైబిల్ మొత్తం చదువుకోండి కావాలంటే. నాకు చూపించండి, పోనీ ఏమైనా కనబడితే నాకు చూపించండి. ఎవరికి ఆ క్వశ్చన్ రాలా. ఇంకా ఏ క్వశ్చన్ వచ్చిందయ్యా అని మీరు ఆలోచించారనుకోండి, మత్తయి సువార్తలో ఒక ప్రశ్న కనబడుతుంది. ఈ ప్రశ్న మీకు రాకపోతే, ఈ ప్రశ్నకు మీకు రాకపోయినా, వచ్చినా కానీ పక్కన పెట్టినా, తెలిసినా కానీ మీరు కనుక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయినా నిజంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని ఆలోచించాలి చెల్లెళ్ళ, తమ్ముళ్ళు. ఏంటి ఆ క్వశ్చన్ అయ్యా అంటే, మత్తయి సువార్తలో మీరు చూడండి, యేసుక్రీస్తు వారి మాటలు విని 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 వాళ్ళకి నేను ఎప్పుడు ధనవంతున్నవుతానన్న క్వశ్చన్ రాలా. ఏ క్వశ్చన్ వచ్చింది? మత్తయి సువార్త మనం చూస్తే కనుక 19వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలోకి వచ్చేస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. లేదంటే కనుక 25 మనం చూద్దాం. 25 మనం చూస్తే, శిష్యులు ఈ మాట విని ఏమంటున్నారు ఇంతకీ? ఆశ్చర్యపడిపోయారు ఆయన మాటలకే. ఆశ్చర్యపడిపోయి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? క్వశ్చన్ అండి. ఎవడు రక్షణ పొందగలడు? ఇది రావాల్సినటువంటి ప్రశ్న. ఎలా వెళ్ళగలం? ఎవడు వెళ్ళగలడు? ఎందుకంటే ఆయన మాటలు అంత కఠినంగా ఉన్నాయి. దేవుని యొక్క మాటలు అనేవి అంత కఠినంగా ఉన్నాయి, అంత కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే శత్రువును ప్రేమించమంటున్నాడు. ఇది చాలా కష్టం అండి. శత్రువును ప్రేమించడం ఎంత కష్టం చెప్పండి. ఆయన మాటలు విన్న తర్వాత ఎవరికైనా కానీ అదే క్వశ్చన్ వచ్చేస్తుంది. మోహపు చూపుతో చూడటమే వ్యభిచారం. అయ్యి బాబు, నేను ఏం చేయలేదండి, జస్ట్ అలా చూసానండి, నేత్రానందం అండి, అదే వ్యభిచారం అయిపోయింది. ఈ మాటలు ప్రపంచంలో బోధించట్లా. ఏం బోధిస్తున్నారు ఎంతకనగానే? యేసుప్రభు దగ్గరికి వచ్చేయండి, మీరు డబ్బులు ఇచ్చేయండి, మీకు ఇది జరిగిపోద్ది. అప్పుడు ఎవరికైనా ఏం జరుగుతుంది? ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి ఎంతకనగానే? యేసుప్రభు దగ్గరికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను కదా, నా జీవితంలో ఇంకేం జరగట్లేదేంటి? ఇదే. కానీ రావాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రభు దగ్గర ఉన్నాను కదా, రక్షణ మార్గములో నేను ఉన్నానా? ఇది రావాల్సిన క్వశ్చన్. అందుకే శిష్యులకి ఏ క్వశ్చన్ వచ్చింది ఇంతకీ? అయ్యా, మీ మాటలు వింటుంటే, మీ బోధ వింటుంటే, ఎలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? పరలోకానికి ఎవరు వెళ్ళగలరు? యేసుక్రీస్తు వారు కూడా ఒక కన్క్లూజన్ స్టేట్మెంట్ చెప్పేశారండి. ఎందుకంటే మరి మనిషి యొక్క తత్వం అలా ఉంది, మనిషి మైండ్ సెట్ అలా ఉంది, మనిషి ఆలోచన విధానం అలా ఉంది. అందుకే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? లోకాసువార్తలకు మనం మనం ఆలోచిస్తే కనుక 13th చాప్టర్లో లోకాసువార్త 13వ అధ్యాయం మనం చూద్దాం. లోకాసువార్త 13వ అధ్యాయంలో 23వ వచనం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, లోకాసువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో, ప్రభువా, క్వశ్చన్ అడుగుతున్నాడండి ఒకడు. ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగా. చూసారా? అంటే దేవుని మాటలు శ్రద్ధగా మనం విన్నాం అనుకోండి, మనకి ఈ ఆలోచనలు వస్తాయి. ఆ మాటలను ఆలోచించాం అనుకోండి, ఈ ఆలోచనలు వస్తాయి. అంటే మన ఫోకస్ దేని మీద ఉంటుంది? ఆలోచించండి. ఈ లోక సంబంధమైన వాటి మీదనే మీ ఫోకస్ ఉంటుందా, లేదంటే కనుక పర సంబంధమైన వాటి మీద మీ ఫోకస్ ఉంటుందా? అందుకే మన సంఘానికి ఎవరైనా వచ్చినా కానీ ఎవరన్నా ఎక్కువ కాలం అంతా ఉండలేరు. ఎందుకు ఇంతకనగానే మనం ఏం చెప్తాం ఇంతకనగానే? ఒరే బాబు, ఫోకస్ ఆన్ హెవెన్లీ థింగ్స్. పర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి, ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకండి. ఇవి మనం చెప్పే మాటలు. రక్షణ పొందడానికి మీ మనస్సును స్థిరపరచుకోండి, కాపాడుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి, పాపానికి దూరంగా ఉండండి. ఈ సినిమాలు, సీరియల్స్, ఈ చెత్త, ఈ లోకం వద్దు మీకు. ఇంకా మీరు దేవుని కొరకు బ్రతకాలి, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. సాతాను మిమ్మల్ని
చెరపట్టబోతున్నాడు, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తున్నాడు. ఈ మాటలు మనం చెప్పడం వల్ల ఏమవుతుంది ఎంతకనగానే ఆ మాటలు కఠినంగా తగులుతాయి వాళ్ళకి. ధనం కొరకు ప్రయాసపడకండి. ఈ మాట విన్న వెంటనే మనసు చాలా కష్టమైపోద్దండి. వెంటనే ఈడేంటర్ ఎలా మాట్లాడుతున్నాడు. అలాగే బైబిల్ బాగా నేర్చుకోవాలి. ఈ మాటలు ఎలా అనిపిస్తాయి ఎంతకనగానే కష్టంగా కనబడుతుంటాయి. అందువల్ల ఎవరైనా కానీ ఎలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏ గూటు పక్షులు ఆ గూటుకి వెళ్ళిపోతాయి కదా, మనకు తెలిసినటువంటిది ఈ విషయం. ఏ గూటు పక్షులు ఆ గూటుకి వెళ్ళిపోతాయి అంటే తన అర్థం ఏంటి, ఒకే జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఒక్క దగ్గరే ఉంటారు. నిన్న ఒక వీడియో చూశాను అనమాట. అది ఎలా ఎంత ఎంత బాధాకరం ఎంతకనగానే చాలా బాధాకరమైనటువంటిది. సంఘంలో ఈ డ్యాన్సులు వేసేసి ఎంత గోల చేసేస్తున్నారంటే క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చేసారు. ఈ సిస్టమ్ని, ట్రెడిషన్ని తీసుకొచ్చేసారు. పైగా ఏం మాట్లాడుతున్నారా ఎంతకనగానే, ఏముందండి పబ్బులకి వెళ్ళే వాళ్ళందరూ మానేసి ఇక్కడికి వస్తున్నారు కదా అంటున్నారు. అక్కడ మానేసి ఇక్కడ చేస్తున్నారు అంతే, అందులో ఏముంది. ఏమండి, ఎందుకయ్యా నాట్యం చేస్తున్నారంటే ఏ రెఫరెన్స్లు పట్టుకుంటున్నారయ్యా అంటే, ఆడెవడో పాత నిబంధనలో రెఫరెన్స్ కనబడుతుందండి. ఆయన వేసిన నాట్యాన్ని పట్టుకొని ఇక ఆయన వేశారు నేను వేస్తాను, ఆయన వేశారు నేను వేస్తాను అంటున్నారు తప్ప, కొత్త నిబంధన కాలంలో మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు కూడా దావీదు గారి కంటే ఎక్కువ స్టెప్పులు వేయాలి కదండి. మీరు ఆలోచించండి. దావీదు గారు ఒక విషయంలో దెబ్బతిన్న దావీదు గారు అన్ని స్టెప్పులు వేసినప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఇంకెన్ని స్టెప్పులు వేయాలి మీరు ఆలోచించండి. ఆయన ఇంకా బ్రేక్ డ్యాన్సు, ఫ్లోర్ డ్యాన్సు, మూన్ డ్యాన్స్ అన్నీ వేయాలి యేసుప్రభు వారు. అవునా కదా? ఈ లెక్కన మనం ఆలోచిస్తే మరి యేసుప్రభు వారు ఏ నాట్యం వేయలేదేంటండి? ఆయనకి డ్యాన్స్ రాదా మరి? ఏమండి, పరలోకంలో నుండి ఈ భూమి మీదకి అన్ని వదులుకొని వచ్చిన యేసుప్రభు వారు ఒక స్టెప్ రాదా? వచ్చు కదా. మరి యేసుప్రభు వారు డ్యాన్స్ వేయాలి కదండి, ఎక్కడే లేదండి. పోనీ ఆయనకు పరిచర్య చేయడం కోసం సమయం తక్కువ ఉందని తీసుకుందాం కొంతసేపు. డ్యాన్స్ వేయడం కూడా పరిచర్య కదండి ఇలా లెక్క ప్రకారంగా. అంటే ఆయన పరిచర్య కొద్ది చేసి వెళ్ళారా? పోనీ పౌలు గారు ఎక్కడ డ్యాన్స్ వేశారు చెప్పండి? పోనీ పేతురు గారు ఎక్కడ వేశారు చెప్పండి? సంఘం ఎక్కడ వేసింది డ్యాన్సులు మీరు చెప్పండి. కానీ ఏం మొదలు పెట్టారు ఎంతకనగానే ఎక్కడో ఒక రెఫరెన్స్ పట్టుకున్నారండి. ఇక దాన్ని పట్టుకొని దాని భావం ఏంటి, ఎందుకు చెప్పారు దేవుడు, ఎలా చెప్పారు దేవుడు, ఏ ఉద్దేశంతో చెప్పారు దేవుడు, దాని అర్థం ఏంటి, ఏమి చూడకుండా ఇక అక్కడ మనం జూమ్ చేస్తే కెమెరా ఉంటారండి జనాలు కోకలలో కనబడతారండి. వాళ్ళలో ఎవరికైనా కానీ ఈ క్వశ్చన్ వచ్చిందే మీరు చెప్పండి, ప్రభువా పరలోకానికి వెళ్ళేది కొద్దిమందేనా అనే ప్రశ్న వచ్చిందా చెప్పండి? రాదు. ఏ క్వశ్చన్ వచ్చింది అంతగా, నెక్స్ట్ ఆదివారం ఏ పాటకి ఎలా డ్యాన్స్ ప్రిపేర్ అవ్వాలనేది వచ్చింది. అవునా కదా మీరు చెప్పండి? అంతేనండి. మరి మనకు కూడా ఏం క్వశ్చన్లు వస్తున్నాయి మీరు ఆలోచించండి. సరే వాళ్ళంటే వాక్యం తెలియదు అనుకుందాం లేండి, వాళ్ళకి జ్ఞానం తక్కువ అనుకుందాం. మరి మీకేం క్వశ్చన్లు వస్తున్నాయి? నెక్స్ట్ వీక్కి ఏం చెయ్యాలి అనే దానికి మీకు ఏ క్వశ్చన్లు వస్తున్నాయి? మీ ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు, మీ లైఫ్కి సంబంధించి కావచ్చు, మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి మనసులో? ఇప్పటికిప్పుడు మీ మనసును ఓపెన్ చేసేస్తే, సిటీ స్కాన్ అంటారు చూసారా, అలాగే బైబిల్ స్కాన్ చేసి మీ మనసులో ఓపెన్ చేసేస్తే ఎలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయి మీ మనసులో? అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరు ప్రశ్నించుకోవాలి. మీ ప్రశ్న అంటే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన బైబిల్ వచనాలు పక్కన పెడితే అది కనెక్ట్ అవుతున్నాయా, మ్యాచ్ అవుతున్నాయా, లేదంటే రెడ్ జోన్ వస్తుందా? యేసుక్రీస్తు వారు కూడా మీకులాగానే 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాలని ప్లాన్లు వేసారా? ఆలోచించాలి. అంటే మనకు వచ్చే ప్రతి ఆలోచన వాక్యానుసారంగా ఉండాలండి. మనకు వచ్చే ఆలోచనలు అనేవి వాక్యానుసారంగా లేనప్పుడు మనం ఎంత భక్తి జీవితం చూపించినా, నేను ఇక్కడ ఎన్ని ప్రసంగాలు తీసుకున్నా, ఎంత చక్కగా మీరున్నా, అది ఉపయోగం లేనటువంటిదండి. అంటే ఎలా ఉన్నారు మీరు, ఎలా ఉంటున్నారు మీరు? క్వశ్చన్స్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ అండి. ప్రభువా చదవండి, ఎంత బాగుంది ప్రశ్న. యేసుక్రీస్తు వారితో ఆయన మాటలు విని 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 ఆలోచించి ప్రభువా ఇక ఈ సంవత్సరం కూడా నాకు ఫ్రిడ్జ్ రాదా అనట్లేదు వాళ్ళు. ప్రభువా ఈ సంవత్సరం కూడా నాకు గవర్నమెంట్ జాబ్ రాదా అనట్లేదు వాళ్ళు. అంతే కదండి. ఎందుకయ్యా యేసుప్రభు, చాలామంది ఉన్నారండి, దొంగలు ఉన్నారండి. నాకు తెలుసండి, ఈ పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత ఎంత దొంగలంటే, ఎంత మోసగత్తులంటే ఏమండి, దేవుని యొక్క వాక్యం దగ్గర ఎంత మోసం. ఎవరిని మోసం చేశారు? వాళ్ళు నన్ను ఏమన్నా మోసం చేశారా? పోనీ దేవుణ్ణి ఏమన్నా మోసం చేశారా? వాళ్ళేమి దేవుణ్ణి మోసం చేయలేదు. నన్ను మోసం చేసినట్లేం కాదు, వాళ్ళ జీవితాలను వాళ్ళే మోసం చేసుకున్నట్టు. ఉద్యోగం రానంత వరకు వాళ్ళ భక్తి జీవితం ఉంటుందండి. ఒక దానియేలు గారితో పోల్చలేం, ఒక పౌలు గారితో పోల్చలేం, ఒక
ఇర్మియాతో పోల్చను, ఎవరితో పోల్చలేను. అంత భక్తిగా ఉంటారు, అంత చక్కగా మరి చర్చి క్లీన్ చేసేస్తారు, పాటలు పాడేస్తారు, ఆరాధన చేసేస్తారు, అన్నీ చేస్తారండి. ఒక్కసారి కనుక వాళ్ళ జీవితంలోకి దేవుడు కనుక ఒక మంచి ఉద్యోగం ఇస్తే చాలండి, ఇక అడ్రస్ ఉండరండి. అంటే ఏం చేశారు ఇక్కడ? నటించారు. అంటే ఏం విత్తారు వాళ్ళు? ఎందుకంటే శరీర సంబంధమైన ఆలోచనలు విత్తుకున్నారు. గోధుమ పంట విత్తినటువంటి వాడు వరి పంట కొయ్యడు, గోధుమ పంటే కోస్తాడు. ఒక మనిషి జీవితంలో నువ్వు చెడు విత్తావంటే నీకు రిటర్న్ గిఫ్ట్ చెడే వస్తుంది తప్ప మంచి రాదు, రానివ్వరు దేవుడు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తే అదే నీకు జరుగుద్ది. దేవుడు చెప్తున్నారంటే నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంటనే కోస్తావు, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు విత్తుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. ఎలాంటి ఆలోచనలు నువ్వు పాతి పెడుతున్నావు నీ హృదయంలో, అవే మొలకలు అవుతాయి, మొక్కలు అవుతాయి, చెట్లు అవుతాయి. అవే నీ ఆలోచన. హృదయం నిండుకొని ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. నీకు వస్తుందా అసలు ఈ ప్రశ్న? వస్తుందా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటలు మనం చదువుకున్నప్పుడు అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కాదు, ఆలోచించాలి. ఆలోచిస్తే క్వశ్చన్ వచ్చింది. ఏమని? ఎందుకనగానే ప్రభువా, 23వ వచనం, ప్రభువా చదవనా, 23వ వచనం చదివితే ప్రభువా ఏమంటున్నారు? ఎందుకే రక్షణ పొందువారు కొద్దిమందేనా ఆయన అడగగా? కొద్దిమందేనా? అవునండి, కొద్దిమందేనండి, ఎక్కువ మంది లేరు. కొద్దిమంది, ఎక్కువ మంది లేరు. కావాలంటే మత్తయి సువార్తలోకి వచ్చేస్తే మీరు 7వ అధ్యాయంలో దేవుడు సమాధానం చెప్పేస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమును, తర్వాత దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది. తర్వాత అందులోకి వెళ్ళేవాళ్ళు కాదు, సిస్టర్స్ బ్రదర్స్ చదవాలి మీరు. ఆ దారిలోకి వెళ్ళే వాళ్ళ సంగతి చెప్పట్లా, చదవండి బాగా. ఆ దారిని కనుగొనేవారే కొంతమంది. మీరు కనుగొన్నారా? ఎంతగా ఆలోచించండి. మీ ముందు ఎంత జ్ఞానం ఉందండి చెల్లెల్లో, మీ ముందు ఎంత సబ్జెక్ట్ దేవుడు పెట్టారు. తమ్ముళ్ళు కూడా ఆలోచించాలి, ఎంత జ్ఞానం ఉంది మన ముందు, చాలా జ్ఞానం ఉంది. మరి కనుగొంటున్నారా మీరు? ఎందుకే అంటే సమయం లేదు కదా మనకి, టైం కుదరట్లేదు కదా మనకి, పరిస్థితులు కుదరట్లేదు కదా మనకి. ఇంకో కొన్ని ఆలోచించినప్పుడు అరే ఇదే చెల్లి ఎలా ఎందుకు చేయట్లేదనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెల్లి మాట్లాడుకుంటూ అన్న ఇందాక మేలుల్లో షేర్ చేసుకున్నారు చెల్లి ఏమన్నా, ఎందుకంటే వాళ్ళ అక్కనే హాస్పిటల్లో తిప్పి పరిస్థితులు కుదరక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు. అయితే అప్పుడు ఏమైంది? ఎందుకే బస్సులో వెళ్తున్నప్పుడు కూర్చొని ప్రిపేర్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకే ఎగ్జామ్, ఒక పరీక్ష ఉంది, ఆ పరీక్షకు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నారు? ఎందుకంటే సమయం దొరకలా. వాస్తవంగా చెప్పాలంటే దట్ ఈస్ నాట్ ద సూటబుల్ టైం. బట్ ఏం చేసింది చెల్లి? ఎందుకనగానే సమయాన్ని ప్లాన్ చేసేసుకొని బస్సులో కూర్చొని టక్ 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 ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడైనా కానీ తన జీవితంలో ఎప్పుడైనా కానీ బైబిల్ కోర్సెస్ కంప్లీట్ చేయడం కోసం అలా చేసుందా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అరే నాకెందుకు మార్క్స్ తక్కువ వచ్చాయి? ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే విలవిల్లాడిపోదా చెల్లి? అంటే ఈ చెల్లికి మనకు కనబడింది కాబట్టి చెప్తున్నాయి. ఇలాంటి చెల్లెలు చాలామంది దొంగలు లోపల దాక్కున్నారులేండి, అది వేరే విషయం. బైబిల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లో 30 మార్కులు ఎగ్జామ్ పెట్టినప్పుడు 10 మార్కులే వచ్చాయి. అప్పుడు విలవిల్లాడిపోతాం మనం. అవ్వండి, 10 మార్కులు వచ్చాయి, గ్రేట్. 20 పోయాయి, అది ఆలోచించమను. 20 మార్కులు పోయాయి, మధ్య చూడం 10 మార్కులు వచ్చాయి, గ్రేట్. మరి 20 సంగతి ఏంటి? వచ్చాయి కదా 10 చాలే. అదే ఎగ్జామ్లో 32 మార్కులు వచ్చి 3 మార్కుల దగ్గర పోయాం. అప్పుడు 32 వచ్చారా అంటామా? పోయాయి, 3 పోయాయి. అంటే మనం ఆలోచించినట్లయితే కనుక మన ప్రవర్తన చూడండి ఎలా ఉందో. అందుకే మనం అనుకుంటూ ఉంటాం పరలోకానికి వెళ్ళిపోతున్నాం, యేసయ్య వచ్చారంటే పరలోకానికి వెళ్ళిపోతున్నాం, అంతే అనుకుంటున్నాం మనం, అంతే. కానీ ఆ ప్రవర్తన దేవుని ఎదుట సరైనటువంటిది కాదు. అంటే లోక సంబంధమైన వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మరి దేవుని సంబంధమైన వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇంకా పోయిన వారం ఒక న్యూస్ విన్నాను నేను. మరలా మీరు బాధపడినా పర్వాలేదు, నిజం చెప్పాలి. పోయిన వారం ఒక న్యూస్ ఉన్నాను. ఏంటి ఇంతకీ? దేవుని కార్యక్రమాలు చేయడానికి ఏదో ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి టక్కన ఆగిపోయారు, అంతే. అదే కాలేజీకి సంబంధించి లేదంటే కానీ ఇంకా వేటి వాటికి సంబంధించి ఒకవేళ ఇంట్లో వాళ్ళు కనుక వద్దంటే ఆగుతారా మీరు చెప్పండి? కుదరదు, ఎలాగవుతుంది? ఎందుకు? నేను ఫెయిల్ అయిపోతా, ఎలాగైపోతా.
నీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫెయిల్ అయిపోతున్నావన్న మనస్తత్వం ఫెంటాస్టిక్, చాలా బాగుంది. అంటే దాని విలువ ఇవ్వద్దని నేను చెప్పట్లేదు, విలువ ఇవ్వాలి. దేవుడే కదా మనకు ఆ కాలేజ్ ఇచ్చింది, దేవుడే ఆ కోర్సు సీట్ ఇచ్చింది, దేవుడే ఇవ్వాలి కాదనట్లా. వాట్ అబౌట్ హెవెన్లీ ఎడ్యుకేషన్? ఎర్త్లీ ఎడ్యుకేషన్ కోసం ఫెంటాస్టిక్, చాలా బాగున్నారు. మరి హెవెన్లీ ఎడ్యుకేషన్ కోసం మీరు ఎంత ప్రయాసపడుతున్నారు మీరు ఆలోచించండి. జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని హృదయంలో నింపడానికి, బైబిల్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఎంత మనం చూపిస్తున్నాం చెప్పండి. అది చూపించలేనప్పుడు ఇక్కడ లేదండి. అందుకే ఏమంటారు యేసుప్రభువు, ఎందుకే పరలోకానికి వెళ్ళే మార్గం, జీవ మార్గానికి వెళ్ళే వాళ్ళు కొద్దిమంది అని చెప్పట్లేదు. అక్కడ ఏం చెప్తున్నారంటే ఆ జీవ మార్గాన్ని కనుగొనేవారే కొంతమంది. మీరున్నారా అందులో? మీరున్నారా? ఇంతకీ ఆలోచించండి. మీకు ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని చూపిస్తాను మీకు ఈరోజు బైబిల్లో. అదేంటయ్యా అంటే, మొదటి శతాబ్దపు కాలంలో యూరప్ కాంటినెంట్ అంటే యూరప్ ఖండం, ఆ ఖండంలో వాక్యం ఎంత విస్తారంగా దేవుడు విస్తరింపజేశారయ్య అంటే పౌలు గారి ద్వారా. అద్భుతం అంతే. ఇప్పుడు మనం చదువుకుంటున్న పత్రికలన్నీ కూడా మొట్టమొదటగా వాళ్ళు చదువుకున్నారు. అదే కొరింథీ పత్రిక. మొట్టమొదటగా ఆ సంఘం వాళ్ళు పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి పత్రికను మొట్టమొదటగా వాళ్ళు చదువుకున్నారు. అది చాలా గొప్ప విషయం. వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు మనం చూసాం అనుకోండి, విచిత్రంగా కనబడతాయి. మీరు చూడండి కావాలంటే. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం కనుక మనం ఆలోచించినట్లయితే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, ఎవరాళ్ళు ఇంతకీ? కొరింథీలో ఉన్నటువంటి బీరు తాగే వాళ్ళకి కాదు. ఎవరికి రాస్తున్నారు ఇంతకీ? కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి, అంటే దేవుని సంఘంగా ఏర్పరచబడ్డారు వాళ్ళు. దేవుని సంఘం అంటే ఏంటి మీ అందరూ తెలుసు. అనగా ఎవరింతకి? క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే. అంటే బాప్తీసం తీసుకున్నారా వాళ్ళు? బాప్తీసం తీసుకున్నారండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, అనగా ప్రభువునందు పరిశుద్ధ పరచబడిన వారే, పరిశుద్ధులు కొనుటకు పిలువబడిన వారు, వాళ్ళకి రాస్తున్నారండి పత్రిక. అలాగే 2 కొరింథీ పత్రికలోకి వచ్చింది. 2 కొరింథీ పత్రిక మీరు చూస్తే 1వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం కూడా మనం గమనించినట్లయితే కనుక 1వ వచనం నుంచి మనం చూద్దాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును, అకయ అందంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పు రాయనిది. ఎవరింతకీ? వీళ్ళు పాపులు కాదు, పరిశుద్ధులు. అవునంటారా కాదంటారా? అదేనా ఉంది బైబిల్లో? ఉందండి. ఇప్పుడు మీలాగే వీళ్ళు కూడా పరిశుద్ధులు. మీరందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు కదా, చక్కగా బాప్తీసం తీసుకున్నారు, మంచి మంచి మాటలు, తీర్మానాలు తీసుకున్నారు. అప్పుడు నేను తక్కువేం తినలేదు కదా, నేను కూడా బాగానే అడుగుతాను, 4-5 సార్లు అడుగుతాను. అవునా కదా? దేవుని కోసం బ్రతుకుతావా? నిజంగా పాపాన్ని విడిచిపెడతావా? లోకాన్ని విడిచిపెడతావా? దేవుని కొరకు ఫైట్ చేయగలవా? నీ శరీరాశలతో ఫైట్ చేయగలవా? శరీర కోరికలతో ఫైట్ చేయగలవా? పాపాన్ని విసర్జించగలవా? నేను కూడా ఒకసారి ఏం కాదుగా 4-5 సార్లు అడుగుతా. పైగా ఇదిగో ఈ ప్రకృతి అంతా రికార్డ్ చేస్తుంది, పంచిపోతాలు నిన్ను చూస్తున్నాయి. ఇదిగో మరి పరిశుద్ధాత్మను పొందుకుంటావు, ఎన్ని మాటలు చెప్తావు, అప్పుడు కూడా మీరు ఎంత ధైర్యంగా మాట్లాడతారు. ఇంతకీ వీళ్ళలాగే మీరు కూడాను, మీలాగా వీళ్ళు కాదు, వీళ్ళలాగే మీరు కూడాను. అయితే వీళ్ళతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి ఇంతకీ? 13వ అధ్యాయానికి వచ్చేసరికల్లా చదవండి, ఎంత సర్ప్రైజింగ్ ట్విస్ట్లా కనబడుతుంది. మీరు చూడండి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, సర్ప్రైజింగ్ ట్విస్ట్ అంటారు చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? మీరు మళ్ళీ నోట్ చేసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నారు ఇంతకీ? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, అనగా దేవుని సంఘం, అనగా సంఘములో ఉన్నటువంటి వారు, అనగా క్రైస్తవులు అనబడినటువంటి వారు, క్రైస్తవులు, సత్యమైన వాక్యాన్ని వినేవారు. మీరైనా నా దగ్గర నేర్చుకుంటున్నారు, నా దగ్గర వింటున్నారు. వీళ్ళు ఏకంగా పౌలు గారి దగ్గర నేర్చుకుంటున్నారు, పౌలు గారి దగ్గర విన్నారు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, మరి పరిశుద్ధాత్మను ఉపయోగించి పౌలు గారి ద్వారా ఎన్నో మాటలు రాస్తే, ఆ పౌలు గారు రాసినటువంటి పత్రిక నేను చదువుకొని, నేను నేర్చుకొని, నేను మీకు చెప్తుంటే మీరు వింటున్నారు. కానీ వీళ్ళు నేరుగా పరిశుద్ధాత్మతో డైరెక్ట్గా రాపేస్తున్నటువంటి పౌలు గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వీరు. మరి పౌలు గారి దగ్గర చక్కగా మరి ఏర్పడినటువంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారా లేదా? అదేంటండి? విశ్వాసం లేకుండానే బాప్తీసం తీసుకుంటారా? విశ్వాసం లేకుండానే పరిశుద్ధులుగా మారతారా? విశ్వాసం లేకుండానే సంఘంలో ఉన్నారా? విశ్వాసం లేకుండానే సంఘంగా ప్రతి వారం కూడుకుంటున్నారా? విశ్వాసం లేకుండానే
ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారా అంటే విశ్వాసం లేకుండా ఏం కాదండి, విశ్వాసంతోనే చేస్తున్నారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమైపోయిందయ్యా ఆ విశ్వాసం ఎంతకనగానే చల్లారిపోయింది. ఏమైపోతుంది ఆ విశ్వాసం ఎంతకనగానే అదిగో నెమ్మదిగా డైల్యూట్ అంటారు దాన్నే కెమికల్ భాషలో ఏమంటారు, ఇంతకీ డైల్యూట్ అయిపోయింది అంటారు. ఒక సొల్యూషన్లో అది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటారు, డైల్యూటెడ్ సొల్యూషన్ అంటారు. అంటే డైల్యూట్ అయిపోయింది, ఏం కలిసింది ఎందుకనగానే అందులో ఏదో చెత్త కలిసిపోయింది, వాటర్ కంటెంట్ ఎక్కువ కలిసిపోయింది. పరిశుద్ధంగా బ్రతకాల్సిన మన జీవితాలలో, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సిన మన జీవితాలలో, పాపాన్ని ఎదిరించాల్సిన మన జీవితాలలో ఇది ఒక్కటే కదా అంటే ఒక చిన్న మచ్చ పడిపోయింది అందులో. ఈ ఒక్కటే కదా ఇంకొకటి పడిపోయింది, ఈ చిన్నదే కదా ఇంకోటి పడిపోయింది. అలా ఒకటి పులిసిన పిండి కొంచెమైనా ఏమైపోద్ది ఎందుకనగానే మొద్దంతా పాడు చేసేస్తుంది. అంతే, మొత్తం అంతా నాశనం. మన ఆత్మీయ జీవితం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆత్మీయ జీవితం నాశనం అయిపోయిన తర్వాత ఆత్మీయ జీవితం నాశనం అవడానికి ఎంత చేయాల్సిన అవసరంలా, ఒక చిన్నది చాలు, ఒక చిన్న తప్పు చాలు మన 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 స్థితి పాపపు స్థితిలోకి వెళ్ళిపోవడానికి. దేవుడు అంటున్నారు, ఇదిగో 99 మంచి పనులు చేసావయ్యా, నువ్వు ఒక్కటి మాత్రం దుర్మార్గమైన పని చేసావు, కాబట్టి ఈ 99 నేను కాపాడతాయని చెప్పట్లేదు దేవుడు. ఈ ఒక్క దానివల్ల ఆ 99 కూడా జ్ఞాపకంలో రాకుండా పోతాయని చెప్తున్నారు. మరి మీలో ఆ శ్రద్ధ ఉందా? మీరు ఆలోచించండి. మీలో ఆ కేర్ తీసుకోవడం ఉందా మీ దగ్గర? ఆలోచించండి. ఏమండి, ఒక మంచి సెషను ఆర్ఎఫ్లోనే ఎప్పుడో చెప్పినట్టున్నా, రోడ్డు మీద వెళ్తా ఉన్నాం, ఏ పావురమో లేదంటే కనుక ఏ కాయకో మీద రెట్టేసింది, అవునా కదా? అప్పుడు వెంటనే అంటావా, పీల్చుకుంటాం దాన్ని, వెంటనే ఏం చేస్తామండి, ఇంతకీ కడిగేసుకుంటాం అంతే. మరి నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒకటేదో కనబడినప్పుడు, అది కోపం అవ్వచ్చు, మత్సరం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, మోహపు చూపు అవ్వచ్చు, సినిమాలు కావచ్చు, రీల్స్ కావచ్చు, ఒకటి నువ్వు చేస్తున్నావని నీకు అర్థమైనప్పుడు మరి నువ్వు ఎంత వేగంగా దాన్ని క్లీన్ చేసుకుంటున్నారో ఆలోచించండి. అందుకే పెడుతున్నారు దేవుడు ఏమని, ఎందుకంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారా లేదా. ఎందుకంటే విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు ఉండే పద్ధతి ఎలా ఉంటుందో మీకు చెప్తా. ఇప్పుడు ఒకటి మీలో నేను గమనించినటువంటిది, అందరిలో ఎక్కువ మందిలో నేను గమనించినటువంటిది, మరి మనందరిలో మరి మీరందరూ మార్చుకోవాల్సినటువంటిది ఒకటి చెప్తాను. ఇప్పుడు మిగిలిన చాలా ఉన్నది మీకు తెలియాలి, మీ ఆత్మీయ జీవితం మీకు తెలియాలి. సంఘంగా పబ్లిక్లో మాట్లాడుతున్నాను కాబట్టి అందరికీ ఉపయోగపడేది ఒకటి మాట్లాడుతున్నా. మీరు విశ్వాసం గలవారే ఉన్నారు లేదా మీరు పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? ఎందుకే కింద చెప్తున్నారు, 13వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, మీరు విశ్వాసం గలవారే ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. నెక్స్ట్, మిమ్మల్ని మీరే, ఎవడు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళండి, నేను తీసుకెళ్ళలేనండి, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, అది మీ పరలోకం మీరే వెళ్ళాలండి. మీ ఆత్మీయ జీవితాన్ని మీరే కాపాడుకోవాలి దగ్గరుండి. అది నేను మిమ్మల్ని ఏం చేయను, మీ గురించి లెక్క చెప్తా, దేవుడికి క్యాల్కులేషన్స్ చెప్తా. ప్రభువా, మనీ చెల్లెమ్మ ఇలా చేశారు ప్రభువా, అంతే ప్రభువా, అంతకంటే నాకేం తెలియదు ప్రభా. ఇప్పుడు మనీ చెల్లెమ్మను బలవంతంగా వాటర్ దగ్గర తీసుకెళ్ళగలం కానీ వాటర్ తాపించలేమండి. గుర్రాన్ని వాటర్ దగ్గర తీసుకెళ్ళగలం కానీ వాటర్ తాపించగలమా? అది అవ్వదు, బలవంతం అంటారు దాన్ని బలవంతంగా చేయటం అంటారు. కరెక్ట్ కాదు అది. అంటే ఏం చేయాలి? ఇంతకీ వాక్యాన్ని మీ వద్దకు తీసుకురాగలను. మీరు ఎలాగో రావట్లేదు కాబట్టి, మీరు ఎలాగో వాక్యం దగ్గర రావట్లేదు కాబట్టి నేనే వాక్యాన్ని మీ దగ్గర తీసుకురాగలను, అంతవరకు చేయగలను అంతే. ఆ వాక్యాన్ని బలవంతంగా మీ హృదయాల్లో పెట్టడం అనేది నా వల్ల కాదు, అది చెయ్యొద్దని చెప్పారు దేవుడు. అది దేవుడు వద్దన్నారు ఆయన, అందుకని అది నేను చేయలేను, అది మీరు చేసుకోవాలి. అందుకే మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోవాలి. తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట, పరీక్షించుకోనండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీ గురించి మీరే, అదండి. అంటే దాని అర్థం ఏంటంతకీ, ఒకవేళ మీరు భ్రష్టులు అయ్యారనుకోండి, వాక్యం మీలో లేనట్టు. మీరు విశ్వాసం కలిగిన వారైతే మరి ఎలాంటి విశ్వాసం ఉండాలి? మళ్ళా పాటలు బాగా పాడుతున్నాను కదన్నా, లీడింగ్ బాగా చేస్తున్నాను కదన్నా, మరి నేను ఇంకా ఏదో చేస్తున్నాను కదన్నా అంటే అట్లా కాదండి. ఒకటే, మరి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేసేస్తాను మీకు. విశ్వాసం కలిగినటువంటి వారు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఉంటారనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు క్లోజ్ చేసేస్తాను. విశ్వసించిన వారు అంటే విశ్వాసం కలిగినటువంటి వారు ఎలా ఉన్నారో ఒక సందర్భాన్ని మనం అపోస్తుల కార్యాల్లో మనం చూడగలిగినట్లయితే క్లోజ్ చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక సందర్భం చూద్దామండి. అపోస్తుల కార్యాలు
రెండో అధ్యాయం మనం చూస్తానండి, 44వ వచనం మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం మనం చూస్తే, విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది అందరికీ పంచిపెట్టారు. ఎవరాళ్ళు పంచిపెట్టిన వాళ్ళు? విశ్వసించిన వారు. అంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆపదలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు రెస్పాండ్ అవుతారు. ఏం చేస్తారు? రెస్పాండ్ అవుతారు. అలా మేము రెస్పాండ్ అయ్యాం. మేము అనగానే ఇగో నేను రెస్పాండ్ అయ్యాను, స్మైలీ రెస్పాండ్ అయ్యారు, ఇంకా అప్పటి కాలంలో ఎవరైతే నాతో ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అలా ఎందుకు రెస్పాండ్ అయ్యాం ఇంతకీ? మేము ఎందుకు రెస్పాండ్ అయ్యాం? మేము దేనికి రెస్పాండ్ అయ్యాం ఇంతకీ? మత్తయి సువార్తలో ఒక సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చూస్తే కనుక, మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం చూస్తే 37వ వచనం మనం చూద్దాం. 37వ వచనం మనం చూస్తే 36 నుంచి చూద్దాం. 36 నుంచి మనం చూస్తే, ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరబడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు. ఏంటంట? ఏది విస్తారంగా ఉంది? ఎందుకే? కోత విస్తారంగా ఉంది. ఒక పక్క నుండి బైబిల్ని చక్కగా బోధించాల్సినటువంటి సేవకులు డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు చూస్తున్నారుగా, ఎంతమంది ఉన్నారు అక్కడ? మీరు గమనించినట్లయితే విస్తారంగా ఉన్నారు. సరే, వాళ్ళంటే జ్ఞానం లేదనుకుందాం. పోనీ మరి వాక్యమే ఎరిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? వాళ్ళు విస్తారంగానే ఉన్నారు. 850 కోట్ల మంది 850 కోట్ల మంది ప్రపంచ జనాభా అనుకుంటే, ఆ 850 కోట్ల మందిలో 200 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారనుకుంటే, అందులో దొంగ క్రైస్తవులు పక్కనే రద్ద కొంతసేపు. మరి మిగిలినటువంటి వాళ్ళు 600 కోట్ల మంది ఉన్నారు కదా. అంటే లెక్క పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. మరి మీరు ఎక్కడ రెస్పాండ్ అవుతుందని మీరు చెప్పండి? ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి ఆ కాలంలో ఆదిమ సంఘంలో విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి వారి అక్కర తీర్చడానికి ప్రయత్నించినప్పుడు, మరి మనము కూడా మరి ప్రస్తుతం ఉన్నటువంటి వారి అక్కర్లు మనం తీర్చాలి. అంటే మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని ప్రకటిస్తే చాలు వాళ్ళకి సువార్త అందించబడుతుంది. అంటే దేవుని పనులలో ఇంత భారీగా దేవుని కార్యక్రమాలు ఉన్నాయని మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మరి మనం ఏమాత్రం రెస్పాండ్ అవుతున్నాం మీరు చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆలోచిస్తే, ధనం గురించి నేను చెప్పట్లా, డబ్బు గురించే నేను చెప్పట్లా, అది కూడా ఒక పార్ట్ అంతే, అమౌంట్ కూడా ఒక పార్ట్ అంతే. కానీ మనం కనుక అందరం కలిస్తే ఎంతమంది అండి? మరువలేని మేలులో షార్ట్ ఫిల్మ్ మీరు చూస్తే ఒక 4-5 తీసామండి ఆ షార్ట్ ఫిల్మ్ అంతే. పెద్ద షార్ట్ ఫిలిం, మరువలేని మేలు అనే పెద్ద షార్ట్ ఫిల్మ్ ఒక 4-5 తీసాం అంతే. మరి ప్రస్తుతం సంఘం ఎంత ఉందయ్యా అంటే, ఇగో ఒక 60-70 వేసుకుందాం, 60-70 మంది సంఘం ఉన్నాం. మరి హైదరాబాద్లోనే దగ్గర 15-20 మంది దాకా ఉన్నాం, అవునా? మరి 20 మంది దాకా ఉన్నప్పుడు మరి ఈ 20 మంది ఒక నలుగురు కలిస్తేనే ఒక షార్ట్ ఫిల్మ్ బయటకు వచ్చేసిందంటే, ఈ 20 మంది 4 టీంలు అయ్యారనుకోండి, 4 షార్ట్ ఫిల్మ్లు వస్తాయండి. దీనికోసం మీరేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదే. కెమెరా రెడీగా ఉంది, అవునా కదా? కెమెరా రెడీగా ఉంది, దేవుని కృపలో డబ్బింగ్ మైక్ రెడీగా ఉంది, అంతకంటే అద్భుతంగా స్పీకర్లు మొన్నే కొన్నాం. ఇంకా అద్భుతం ఈ స్టూడియో స్పీకర్స్ ఇవి. ఎంత పెద్ద ఎడిటింగ్ చేసినా ఈ బాక్సుల దగ్గరికి వచ్చి ఎడిటింగ్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందే. ఎంత పెద్ద మాస్టరింగ్ చేసుకున్నా, ఎంత పెద్ద మిక్సింగ్ చేసినా ఈ బాక్సుల దగ్గరికి వచ్చి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. వాళ్ళకి ఇక్కడికి రాకుండా వాళ్ళ ఫైల్ బయటికి వెళ్ళదు. అంటే ఒక సాంగ్ బయటికి రావాలన్నా, షార్ట్ ఫిల్మ్ బయటికి రావాలన్నా కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంతా దేవుడు మనకి ఇచ్చారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది మళ్ళీ. అంటే ఇంత పెద్ద పని మన కళ్ళ ముందు కనబడుతుంటే మనం ఎక్కడున్నాం ఎంతకనగానే? ఇదిగో మన పనుల్లో మనం బిజీగా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందుతున్నారా మీరు ఇంతకీ? రక్షణ పొందే మార్గంలో ఉన్నారా మీరు ఇంతకీ? మీలో ఏ చలనం లేకుండా అలాగే ఉండిపోయారు అనుకోండి, మీరు రక్షణ పొందే మార్గంలో లేరు, జీవ మార్గాన్ని మీరు ఇంకా కనుగొనలేదనే దాని అర్థం. పేరుకే రక్షణ పొందారు, కానీ దేవుడు చెప్పే మాట ఏంటి ఇంతకీ? మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నారు ఇంతకీ? మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే దేవుడు చెప్తున్న మాట ఒకసారి చదవండి. 13 క్షమించండి. 13 మనం చూస్తే, అంతము వరకు సహించినటువంటి వాడెవడో వాడే రక్షింపబడును.
మరి తండ్రి కొరకు మీరు వెళ్తున్నప్పుడు, దేవుని కొరకు మీరు వెళ్తున్నప్పుడు మీకు వచ్చే శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఎవరికి లేవండి పనులు? ప్రతి ఓడికి పనులు ఉన్నాయండి. పెట్టుకున్న పనులు అండి అవన్నీ కూడా. అందరూ తమ సొంత కార్యాలనే చూస్తున్నారు తప్ప దేవుని కార్యాలను చూడట్లేదు. ఏమంటే ప్రస్తుత సమాజంలో గంటల గంటల ప్రసంగాలు చెప్తే ఎవ్వరు వినరండి. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది కదా, టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది కదా. ఒక 5 సంవత్సరాల క్రితం పని ఏంటి ఎందుకనగానే సినిమాలు తీస్తే చూసేవాళ్ళు. మీరు బాగా ఆలోచించారనుకోండి, ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, గంట చెప్పకూడదు వాళ్ళకి, గంట చెప్తే వినే కాలం పోయింది. ఏం చేయాలి ఎందుకనగానే ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడెక్కడో నేను ప్రసంగం చెప్పినప్పుడు చెప్పారనమాట, క్రిస్పీగా క్లియర్గా చెప్పారన్నారనమాట. క్రిస్పీగా క్లియర్గా షార్ట్గా చెప్పారన్నారనమాట. అంటే గంట చెప్పకూడదు వాళ్ళకి, 15 నిమిషాలు చెప్పాలి, 20 నిమిషాలు చెప్పాలి. ఏంటిది? క్రిస్పీగా క్లియర్గా షార్ట్గా చెప్పాలి వాళ్ళకి. అంటే వాళ్ళకి ఫస్ట్ నిజమైన విషయాలు మనం చెప్పాలంటే తక్కువ టైంలో చెప్పాలి. అది 10 సంవత్సరాల క్రితం పని అండి. 10 సంవత్సరాల క్రితం గంటల గంటల ప్రసంగాలు చెప్తే వినే కాలం పోయింది. ఏ కాలం వచ్చింది ఎంతకనగానే క్రిస్పీగా క్లియర్గా తక్కువ టైంలో చెప్పాలి. ఓకే, రైట్, అప్డేట్ అయ్యాం. దేవుని కృప వల్ల పెద్ద సబ్జెక్ట్ని అరగంటలో చెప్పే స్థితికి వచ్చాం. అది పోయింది ఇప్పుడు. ఒక 5 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే మనం బోధిస్తుంటే ఎవరు వినట్లా. అప్పుడు ఏం చేయాలి ఎందుకనగానే వాళ్ళకి ఇదే విషయాలను షార్ట్ ఫిల్మ్ రూపంలో తీసుకెళ్ళాలి. అప్డేటెడ్ ట్రై చేసాం, అది కూడా ట్రై చేసాం, అది కూడా పోయింది. ఇప్పుడు అంత టైం పెట్టట్లేదండి. అరగంట షార్ట్ ఫిల్మ్ ఎవరు చూడట్లా. ఇప్పుడు ఏంటి ప్రస్తుతం ఏం రన్ అవుతుంది ఎందుకనగానే 1 minute లేదా 2 minutes. 2 minutes అంటే బాబాయ్ 2 minutes అంటున్నారు వాళ్ళు. అంటే జ్ఞానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి సాతానుడు వెళ్ళనివ్వకుండా ఏం చేశాడు ఎందుకనగానే అదే నిమిషంలో చెత్త వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ షార్ట్స్ అవ్వచ్చు. ఇదే టైంని తక్కువ టైంలో వాడిని పాడు చేయడానికి నిమిషంలో షార్ట్స్ వస్తాయండి. వాడి ఇష్టం, ఇంకా అక్కడ చూసి వాడు దానికి స్టిక్ అని అయిపోతాడు అంతే. అదే ఫ్లోలో దానిని ఎదిరించే విధంగా, వాక్యాన్ని ప్రేమించే విధంగా మనం ఏం చేయాలి ఎంతకనగానే అదే తక్కువ టైంలో 1 minuteలో మనం కూడా తీయగలగాలి. తీయగలం. దానికి సంబంధించిన స్కిల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా నేనే నేర్పిస్తాను కావాలంటే, స్కిల్స్ ఉన్నాయి. నాకు వచ్చి దేవుడు ఇచ్చారు, నేను నేర్పించగలను. కానీ ఒక్కళ్ళే ఎన్ని చేయగలరు మీరు చెప్పండి? ఆ వెనకాల పెద్ద లిస్ట్ ఉందో చూసారు మీరు. ఒక్కరిద్దరు ఎంత చేస్తారు మీరు చెప్పండి? అంత చెయ్యాలంటే అంత టీం కావాలి. ఇంతకుముందు టీం లేదు ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళం. మంచి ఫ్యామిలీని దేవుడు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఏమైపోయిందంటే ఈ ఫ్యామిలీ చచ్చిపడిపోయింది. ఎట్లా చచ్చిపడిపోయింది? ఇంతకీ విశ్వాసం ఉందా లేదా అన్న విషయమే ఆలోచించుకోవట్లేదు. అలాగే అయిపోయారు అంతే. కానీ ఇదే ఫ్యామిలీలో త్యాగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే కుటుంబంలో త్యాగాలు చేసే పిల్లలు కూడా ఉన్నారు. సంతోషం. మరి మిగిలినటువంటి వాళ్ళు కూడా త్యాగాలు చేయగలగాలి. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ మాట చెప్తే బాధపడతారేమో కానీ పడినా పర్వాలేదు, కానీ నిజాలు చెప్పాలి. ఏంటి ఎందుకనగానే హైదరాబాదులో స్పీకర్ల కొరత ఉందయ్యా, హైదరాబాద్ సంఘంలో స్పీకర్ల కొరత ఉంది అని కనీసం 6-7 నెలల నుంచి చెప్తున్నా. ప్రాబ్లం ఉంది, హైదరాబాద్లో ఈ ప్రాబ్లం ఉంది, మనం క్లియర్ చేసుకోవాలి, ప్రయాసపడండి, ఆలోచించండి. హైదరాబాద్లో ఉన్న ఎవ్వడు కదలేదండి. నాకు తెలిసి ఒక 1000 రూపాయలు కూడా రాలేదండి హైదరాబాద్ నుంచి. కానీ మీరు వినసొంపుగా ఉంటున్న ఈ స్పీకర్లన్నీ కూడా వేరే ప్లేస్లో ఉన్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు తప్ప మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతేనేమో, దగ్గరగా ఉంటే వాల్యూ పోతుందంటే ఇదేనేమో మరి తెలియదు. అలాగే ఏదైనా మీరు ఆలోచించండి. ఏదైనా కనుక మరి ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు, ఎక్కువ వినే అవకాశం ఉన్నప్పుడు, ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మీలో ప్రతి ఒక్కరు కూడా రోజుకి కనీసం ఒకరినైనా నేను సువార్త ప్రకటించి ఒకరినైనా సంఘానికి తీసుకురావాలన్న ఆలోచన మీలో ఉంటే ఈరోజు ఇలా ఉండం కదా. మనం వీళ్ళ గురించి తిట్టుకుంటున్నాం పక్కనట్టండి కొంతసేపు. ఆ బోధకుడు తప్పు చెప్తున్నాడు, ఈ బోధకుడు తప్పు చెప్తున్నాడు, అందరిలా మనం ఉండకూడదు. సరే వాడు తప్పు చెప్తున్నాడు, నువ్వు నిజమేం చెప్తున్నావు చెప్పు. సరే వాడు తప్పు చెప్తున్నాడు, వాడు దొంగే. మరి నిజాన్ని నువ్వేం చెప్తున్నావు? సత్యాన్ని తెలిసిన నువ్వేం చెప్తున్నావు? సంతోషం ఏం చేస్తున్నాడు? వాడేం ఆలోచించాలి? వారం అంతా నీకు దేవుడు ఇచ్చినప్పుడు నీకు చలనం ఉండుంటే, ఒకవేళ నువ్వు చెల్లించే వ్యక్తివై ఉంటే, కోత విస్తారంగా ఉందన్న మాట నువ్వు చదివి ఉంటే, నీకు అర్థమై ఉంటే, దేవుని బాధ నీకు అర్థమై ఉంటే, దేవుడు ఎప్పుడు సంతోషిస్తారో నీకు అర్థమై ఉంటే. ఎప్పుడు సంతోషిస్తారో దేవుడు? ఎందుకే పేరు మాత్రం సంతోషాడిది, అవునా? దేవుడు ఎప్పుడు సంతోషిస్తారు చెప్పండి కదా. మరి సంతోషించడానికి ఏం చేస్తున్నారు తమ్ముడు? పేరు మాత్రం జ్యోతి. అంటే జ్యోతి అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు వెలగటం. ఎవరిని వెలిగిస్తుందో ఆలోచించాలి. ఎందుకు ఏం వెలగట్లేదు? ఫస్ట్ ప్రార్థన చేయమంటే రాదు, ముందుకు లీడింగ్ చేయమంటే ముందుకు రాదు.
అంటే విశ్వాసం ఉందా నీకు ఇంతకే? విశ్వాసం ఉంటే అలా ఉండవండి, మనం పరిగెడతాం. ఇంకో పేరుకి మాత్రం లిడియా, బైబిల్లో ఒక లిడియా మనకు కనబడతారు, లూదియా కదా. పేర్లు బాగున్నాయి కానీ క్రియల్లో ఏంటి చెప్పండి? పేరుకు మాత్రం అరుణ. ఏంటి చెప్పండి? పేరుకు మాత్రం అరుణనే. అరుణాన్ని మనం అంటే ఉదయించేది ఏముండదు, ఇక వెలిగించేది ఏముండదు ఇంకా. అంటే ఇదిగో విశ్వాసం గలవారమై ఉన్నామా లేదా పరీక్షించండి. కొత్త సువార్త ప్రకటించడానికి కావచ్చు, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మీ దేహాన్ని దేవుని సేవలో మీరు ఏం ఖర్చు చేస్తున్నారు చెప్పండి. దీనికోసం మీ పనులేం మానుకోవాల్సిన అవసరం లేదే. కానీ రోజులో కనీసం ఒక గంట కూడా మనం కేటాయించకపోతే దేవుని పిల్లలకి, దేవుని దగ్గరకు, మరి ఆయన కుటుంబాన్ని మనం తీసుకురాకలేకపోతే సాతాను మాత్రం చాలా వేగంగా ప్రయాసపడి వెళ్తున్నాడే. ఎంత వేగంగా వెళ్తున్నాడు మీరు ఆలోచించారు కదా? ఎంత వేగంగా వెళ్తున్నాడు? ఒక్క నిమిషం చాలు అడిగి, ఒక్క క్షణం చాలు అడిగి. యేసుక్రీస్తు వారికి ఒక నిమిషంలో లోకం అంతా చూపించింది. అదే కాన్సెప్ట్ ఇప్పుడు పట్టుకుంది, అదే సబ్జెక్ట్, అదే కాన్సెప్ట్ పెట్టుకొని ఒక నిమిషంలో లోకం అంతా చూపించాలి అంతే ప్లాన్ చేసింది. ప్రతి ఒక్కరిని, అమ్మాయిలు చూపించే వాళ్ళకి అమ్మాయిలు చూపిస్తుంది, వీడియో గేమ్స్ చూపించే వాళ్ళకి వీడియో గేమ్స్ చూపిస్తుంది, ధనాపేక్ష లోకాన్ని మొత్తాన్ని చూపించి సాతాను చిత్తుగా చదువుకుందాం. అసలు హబక్కూకు గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయం, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే హబక్కూకు 1:15, వాడు మానవులందరినీ, తీశారా? హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. ఎవరో దుష్టుడు. మానవ ఎలా గుచ్చులాగుతున్నాడు? అమ్మాయిలు ఉచ్చుతో లాగేవాడు కొంతమంది, అబ్బాయిలు ఉచ్చుతో లాగేవాడిని కొంతమంది. హనీ ట్రాప్ అని పెట్టారు దానికి పేరు ఈ మధ్యకాలంలో. హనీ ట్రాప్ అంటే ఒక అమ్మాయి వస్తుంది, వీడియో కాల్లో మాట్లాడుతుంటుంది, వీడి దగ్గర డబ్బులు లాగేసుకుంటుంటుంది. అది కాన్సెప్ట్. ఆన్లైన్ మోసాలు అంటారు, ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసాలు అంటారు. అలా రకరకాల వాడు దుష్టుడు, సాతనుడు గాలము వేసి మానవులందరినీ గుచ్చులాగి ఉన్నాడు, ఉరులువకి చిక్కించుకొనుచున్నాడు. ఉరి పెడుతున్నాడు చక్కగా. ఏదైతే లిడియా చక్కగా వచ్చి తన సమయం అంతా వేస్ట్ చేసుకుంటుందే పెట్టేశాడు అంతే. మనం ఎలకలు పట్టుకోవడం కోసం పెడతాం చూసారా, ఉరులు అంటారండి. ఉరి ఎలకలు పట్టుకోవడం కోసం పెడతా ఉంటారు దాన్ని. బోన్ పెట్టడం అంటారు, ఎర వేయటం అంటారు దాన్ని. ఉల్లిపాయ లేదంటే కనుక మరి చికెన్ ముక్కలు. ఈ మధ్య ఎలకలు కూడా తెలివి మీరే, చికెన్ పెడితే రావట్లేదు, మనం చూసాం కదా. వాటిని పట్టుకోవడం కోసం మళ్ళీ ఏదో ప్రయోగాలు చేస్తుంది. అన్నీ అప్డేట్ అయిపోతున్నాయి. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. తర్వాత వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అందుకే ఆ గంతులు నువ్వు చిందులేస్తున్నావు తప్ప అని నువ్వు గంతులేస్తున్నావు తప్ప దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? అవునా? అదే రీల్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్లో ఇలా ఎయిట్లో నువ్వు కూడా కిక్కి అంటూ ఉంటావు అంతే. హిస్టరీ చూస్తే బయటకు వస్తుంది అంతా. హిస్టరీ, ప్రపంచ జనాభా హిస్టరీ. మీ హిస్టరీ బయటకు రావాలంటే గూగుల్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎంత సమయం వేస్ట్ చేస్తున్నావు నువ్వు. అలా సమయం వేస్ట్ చేస్తుంటే ఆడు గంతులు వేస్తున్నాడు. ఎవడు? దుష్టుడు, సాతాను. మరి నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు సత్యమైన వాక్యాన్ని, నిజమైన వాక్యాన్ని మరి ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఎంత కంటెంట్ ఉందో చెప్పండి. మీకు బోధించడం రాదని చెప్పడానికి కూడా అవకాశం లేదు కదా, ఎందుకంటే దేవుడు ఇచ్చిన కృపను బట్టి రికార్డింగ్ చేసి రెడీగా ఉన్నాయి. పోనీ అన్ని మెథడ్స్ ఉన్నాయి మన దగ్గర. మీరు ఆలోచిస్తే అరగంట వీడియోస్ ఇవ్వగలిగితే అరగంట ఇవ్వండి. ఆడి ఇంట్రెస్ట్ గంట అంటే గంట వీడియోస్ ఉన్నాయి. గంట వీడియోస్లో సబ్జెక్ట్ ఉంది, అదే సబ్జెక్ట్ అరగంట వీడియోస్లో ఉంది, అదే సబ్జెక్ట్ షార్ట్ ఫిల్మ్స్ రూపంలో ఉంది, అదే సబ్జెక్ట్ షార్ట్స్ రూపంలో ఉంది. నువ్వు ఎలా ప్రయత్నించినా కానీ నీకు ఒక మంచి ఆయుధాలుగా దేవుడు మీ చేతిలో పెడితే మరి మీరేం చేస్తున్నారు అంటే సాతాను చేతిలో బలమైన ఆయుధంగా వాడబడుతున్నారు. దెన్ క్వశ్చన్ మీకు రావాలి, ఎవడు రక్షణ పొందగలడు? రక్షణ పొందేది కొంతమందేనా? ఆ కొంతమందిలో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి చాలు. మీరు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, మీరు నాకేం చేయాల్సిన అవసరంలా, మీరు ఇచ్చే డబ్బులు నాకు అనవసరం కూడా. మీరు రక్షణ పొందుతున్నారా లేదా? మీ తండ్రి కొరకు మీరు కష్టపడుతున్నారా లేదా? ఏం చేశారు చెప్పండి? తండ్రి కోసం మీరు ఏం త్యాగం చేశారు చెప్పండి? ఏడొచ్చి ఒక పాట పాడితే అయిపోదు, ఏడొచ్చి ఒక అరగంట ప్రసంగం చెప్తే అయిపోదు. మీ జీవితాన్ని దేవుని సేవలో ఖర్చు చేయగలగాలి, మీ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు చేయగలగాలి, మీ దేహాన్ని దేవుని సేవలో ఖర్చు చేయగలగాలి. అందుకే సజీవ యాగంగా మీ దేహాన్ని ఆయనకి సమర్పించుకోండి. మనందరం ప్రయత్నిస్తే చాలా చేయొచ్చు. అఫ్కోర్స్ చాలానే చేస్తున్నాం, కానీ మనలో కొంతమంది సోమరులు ఉన్నారు, కొంతమంది ఇంకా బద్ధకంగా ఉన్నారు.
ఇంకా నిష్ఫలులుగా ఉన్నారు. అలా ఉండకూడదు. మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. ఏమండి, 20 సంవత్సరాలు కష్టపడితేనే కానీ ఉద్యోగం వస్తుందో లేదో దిక్కులేదు అన్నట్టు కదండి. 21 సంవత్సరాలు కష్టపడితే ఉద్యోగం వస్తుందో లేదో దిక్కులేదండి. మరి పరలోకాన్ని పొందుకోవాలంటే జీవితం అంతా కష్టపడాలి. ఇంటర్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతే మార్చిపోతే సెప్టెంబర్ ఉందండి. ఈ ఈ 60 సంవత్సరాలు జీవితం పోతే ఇంకో సంవత్సరం లేదు. ట్రయల్ అండ్ ఎర్రర్ లేదు ఇక్కడ. సప్లిమెంట్స్ లేవు. దాని అంటారు రెమెడియల్ ఎగ్జామ్స్ లేవు ఇక్కడ. మీకు అర్థమైందా? కాబట్టి చక్కగా వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నది కాకుండా అనేక మందికి ప్రకటించగలగాలి. మీ లైఫ్ని ఆలోచించండి ఒకసారి. ఎటు వెళ్తున్నారు? ఇంతకీ విశ్వాసం ఉందా లేదా టెస్ట్ చేసుకోండి, పరీక్షించుకోండి, క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోండి. పరలోకానికి వెళ్ళే విధంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, స్థిరపరచుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మరి నెక్స్ట్ సెషన్లోకి మనం వెళ్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, ఎన్నో లోతైనటువంటి విషయాలను ధ్యానించడానికి దీనిలోమైన మా అందరికీ మీరు సహాయం చేశారు తండ్రి. అందరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. తర్వాత జరగబోయే కార్యక్రమాలలో కూడా మీరు తోడుగొని నడిపించండి తండ్రి. సమస్తమును మీ నా మహిమార్థము జరిగించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.